గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. టుడే కరెంట్ అఫైర్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్, నేపాల్ 101వ మెంబర్గా ఐఎస్సిలో అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101st మెంబర్గా రీసెంట్గా నేపాల్ అనేది ఎన్నికైందనమాట. ఈ ఐఎస్సిని గురించి తెలుసుకుంటే మనము ఏఎస్ఏ 2015 COP 21 సమావేశంలో, అంటే ఇది వరల్డ్ అనుకుంటే ఇక్కడ 23.5 నార్త్, తర్వాత ఇక్కడ 23.5 సౌత్ ఉంటుంది కదా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటాయి కదా. ఈ రెండింటి మధ్యలో సూర్యుడు నిలువుగా పడుతున్న కాలం అంటే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది ఈ 120 దేశాలకి ఒక కూటమి ఉండాలని 2015లోన మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిని ప్రకటించిన అనమాట. దీనికి గాను హెల్ప్ చేసిన దేశం వచ్చేసి ఫ్రాన్స్ హెల్ప్ చేసింది. COP 21 కూడా ఎక్కడ జరుగుతుంది అంటే 2015లో ప్యారిస్, ఫ్రాన్స్లో జరుగుతుంది. దీని యొక్క ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే మన ఇండియాలోనే గురుగ్రామ్లో ఉంటుంది. గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. తర్వాత 119 అంటే 119th కంట్రీగా రాటిఫై చేసుకున్నది వచ్చేసి సైన్డ్ కంట్రీగా రాటిఫై చేసుకున్నది వచ్చేసి మాల్టా. అదే ఇది ఇప్పుడు 101 నేపాల్ కదా, నేపాల్ 101st కదా. అదే 100th వచ్చేసి పరాగ్వే, 100th కంట్రీగా పరాగ్వే, 101st వచ్చేసి మనకు నేపాల్ ఉంది. ఈ పరాగ్వేలోనే మనకు ఇది గాంధీ గారి బస్ట్ అనేది అంటే మొండెంతో కూడిన ఒక స్టాచ్యూని బస్ట్ని ఏర్పాటు చేశారు ఈ పరాగ్వేలోనే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేపాల్ అనేది 101వ సభ్య దేశంగా ఏ దాంట్లో ఐఎస్ఏలో జాయిన్ అయింది. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ టాపిక్. ఇప్పుడు సెకండ్ టాపిక్ గురించి నేపాల్ గురించి తెలుసుకుంటే, నేపాల్ పిఎంగా ఎవరున్నారంటే పుష్పక్ కమాల్ దహల్ అన్నారు. తర్వాత కేపీ శర్మ ఓలీ వచ్చేసి ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత నేపాల్ ఫస్ట్ హెల్తియెస్ట్ సిటీగా రీసెంట్గా ఏది ఎన్నికైందంటే ధులిఖిల్ అనేది నేపాల్స్ ఫస్ట్ హెల్తియెస్ట్ సిటీ. అది ఏసియాలోనే సెకండ్ హెల్తియెస్ట్ సిటీ. తర్వాత నేపాల్ గురించి తెలుసుకుంటే ఇంకొక కరెంట్ అఫైర్, పొఖారా అనేది ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చేసి టూరిజం క్యాపిటల్గా నేపాల్ అనేది అనౌన్స్ చేసింది అనమాట. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సెకండ్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ 6 న్యూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ని ప్రకటించిందనమాట. అంటే 6 సీనియర్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టులో ఉన్న 6 సీనియర్ అడ్వకేట్స్ గురించి 6 అడిషనల్ అంటే సొలిసిటర్ జనరల్గా అపాయింట్ చేసిందన్నమాట, అపాయింట్మెంట్స్ కమిటీ. వాళ్ళ పేర్లు వచ్చేసి ద్వారకానాథ్, తర్వాత అర్చనా పాతావదేవి, తర్వాత సత్యదర్శి సంజయ్, తర్వాత బ్రిజేందర్ చహర్, తర్వాత రాఘవేంద్ర శంకరు, రాజ్ కుమార్ భాస్కర్ ఠాకరే. వీళ్ళు 6 వచ్చేసి 6 న్యూ అడిషనల్ సొలిసిటర్ జనరల్స్. ఇప్పుడు మనకు సొలిసిటర్ జనరల్గా ఎవరు అంటే సొలిసిటర్ జనరల్కి హెల్ప్ చేసే విధంగా 6 న్యూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ని అపాయింట్మెంట్ కమిటీ రీసెంట్గా అపాయింట్ చేసిందంట. ఇప్పుడు ఎవరున్నారంటే తుషార్ మెహతా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ సొలిసిటర్ జనరల్గా ఉన్నారనమాట. అదే ఫస్ట్ సొలిసిటర్ జనరల్ వచ్చేసి మనకు ఫస్ట్ సొలిసిటర్ జనరల్ ఎవరు ఉన్నారంటే సికే దప్తారి ఉన్నారు. ఈ సొలిసిటర్ జనరల్ అటార్నీ జనరల్కు హెల్ప్ చేయడానికి ఉంటారనమాట. ఫస్ట్ ఇప్పుడు మనకు అటార్నీ జనరల్ అనేది ఇది ఫస్ట్ అండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ అంటే గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే అటార్నీ జనరల్ అంటారు. ప్రెసిడెంట్ 143 ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుని అడుగుతారు కదా. మీడియేటర్గా ఎవరు ఉంటారంటే అటార్నీ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్గా ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే వెంకటరమణి ఉన్నారు. వెంకటరమణి ఉన్నారు. అదే ఫస్ట్ ఏజీ వచ్చేసి ఎంసీ సెతల్వాడ్ అంటాం. ఈ ఎంసీ సెతల్వాడే ఫస్ట్ లా కమిషన్ చైర్మన్గా కూడా ఉంటాడు. 1955లో ఏర్పాటైన ఫస్ట్ లా కమిషన్ చైర్మన్గా కూడా ఎంసీ సెతల్వాడ్ ఉంటారు. ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అటార్నీ జనరల్ అంటే ఎంపీగా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా సభలో పాల్గొనవచ్చు, మాట్లాడవచ్చు. బట్ ఓటు వేసే అధికారం మాత్రం ఉండదన్నమాట ఈయనకు, అటార్నీ జనరల్ గురించి. ఈ అటార్నీ జనరల్ సెంట్రల్లో ఎట్లుంటారు, స్టేట్లో కూడా అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 ఆర్టికల్ ద్వారా స్టేట్లో కూడా అడ్వకేట్ జనరల్ అనే అతను కూడా ఉంటారు. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్గా 6 న్యూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందన్నమాట. వాళ్ళ పేర్లు ఇవి: ద్వారకానాథ్, అర్చనా పాతకు, సత్యదర్శి సంజయ్, బ్రిజేందర్ చహర్, తర్వాత రాఘవేంద్ర, తర్వాత రాజ్ కుమార్. ఇది
సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి రీసెంట్గా 4th ఇంటర్ కాంటినెంటల్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే హైదరాబాదు అంటే గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది అనమాట. హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. దీంట్లో ఎవరు విన్ అవుతారంటే సిరియా ఓన్ అవుతుంది, ఇండియా రన్నర్అప్గా నిలుస్తుంది. లాస్ట్ టైం డిపెండింగ్ ఛాంపియన్ ఎవరంటే మన 2023లో ఒడిశాలో జరుగుతుంది, కళింగాలో. ఆ ప్లేస్లో ఇండియా అనేది విన్నర్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ రన్నర్గా ఉంటుంది, సిరియా విన్నర్. ఇందులో పాల్గొన్న దేశాలు ఏవేవంటే ఇండియా, సిరియా, మారిషస్. ఇది ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2018లో ఫస్ట్ ఎడిషన్ జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే జూన్ 23, 1937లో ఎస్టాబ్లిష్ అవుతుంది. జూన్ 23, 1937లో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ చౌబే ఉన్నారు. దీనికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. రీసెంట్గా 4th ఇంటర్ కాంటినెంటల్ కప్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోనే జరుగుతుంది. తర్వాత గచ్చిబౌలి స్టేడియము తెలంగాణ, హైదరాబాద్లో జరుగుతుంది. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 2018లో జరుగుతుంది. తర్వాత 2023లో ఒడిశాలో జరుగుతుంది. ఇండియా విన్నర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ 4th ఇంటర్ కాంటినెంటల్ కప్ విన్నర్గా ఎవరు ఉన్నారంటే సిరియా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ రన్నర్అప్గా ఎవరు ఉన్నారంటే మన ఇండియా ఉంటుంది. ఇందులో పాల్గొన్న దేశాలు 3 ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా, సిరియా, మారిషస్. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ నోకాయ్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసింది. ఇది ఇలా అడుగుతారు, రీసెంట్గా నోకాయ్ ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని అడుగుతారు. ఒడిస్సా. అంటే ఒక రోజు అంటే గణేష్ చతుర్థి ఉంటుంది కదా, ఆఫ్టర్ 1 day సెలబ్రేటింగ్ గణేష్ చతుర్థిని ఒక రోజు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నౌకరీ ఫెస్టివల్ని ఒడిస్సా గవర్నమెంట్ అనేది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది అనమాట. ఇది ఒడిస్సా నౌకాయ్ ఫెస్టివల్. ఇప్పుడు ఫెస్టివల్ గురించి తెలుసుకుంటే మనము హార్మిల్ ఫెస్టివల్ వచ్చేసి నాగాలాండ్, తర్వాత చెర్రీ బ్లోజము, తర్వాత 100 Drum ఫెస్టివల్ వచ్చేసి మేఘాలయ, తర్వాత కార్చి పూజ వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో ఉంటుంది. చార్చెరా వచ్చేసి మనకు త్రిపురలో ఉంటుంది. త్రిపురలో కార్చి పూజ కూడా చేస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఓకే, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంచ్ చేస్తాయి. ఇండియాస్ ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీని బ్రైలీ లిపిలోన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చిన మొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది దానికి సంబంధించిన ఇండియాలోనే లార్జెస్ట్ రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్. అది అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీని బ్రైలీ లిపిలోన మనకు అంటే ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసింది ఏదంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్గా ఆస్ట్రేలియా పిఎం యాంథోనీ అల్బనీసు మినిమం ఏజ్ లిమిట్ ఫర్ సోషల్ మీడియా ఎంతగా పెట్టారంటే 16 ఇయర్స్ మినిమం ఏజ్. అంటే సోషల్ మీడియా యూజ్ చేయాలంటే మినిమం ఏజ్ యాక్ట్ అంటే లాని తీసుకొచ్చారనమాట. మినిమం ఏజ్ ఉంటేనే సోషల్ మీడియాని యూజ్ చేయాలని రీసెంట్గా ఏ కంట్రీ ప్రకటించిందంటే ఆస్ట్రేలియా అని చెప్పాలి. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ సెమికాన్ ఇండియా 2024 ఎక్కడ సమావేశం జరిగిందంటే గ్రేటర్ నోయిడాలో జరిగిందనమాట. సమావేశం ఎక్కడ ఇనాగరేట్ చేశారంటే గ్రేటర్ నోయిడాలో జరిపించారు. దీని యొక్క థీమ్ వచ్చేసి షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్. థీమ్ అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా పిఎం మోడీ సెమికాన్ ఇండియా 2024ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే గ్రేటర్ నోయిడా. ఇది దానికి సంబంధించింది. ఈ గ్రేటర్ నోయిడాలోనే మనకు నేషనల్ వాటర్ వేస్ అథారిటీ అక్కడ హెడ్ క్వార్టర్స్ గ్రేటర్ నోయిడాలోనే ఉంటుంది. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ చూద్దాం. రీసెంట్గా అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నారు కదా మన్సుఖ్ మాండవియా, అంటే ప్యారిస్ పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్టు, తర్వాత సిల్వర్ మెడలిస్టు, తర్వాత బ్రాంజ్ మెడలిస్ట్కి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారనమాట. గోల్డ్ గెలుచుకున్న వాళ్ళకి వచ్చేసి 75 lakhs ఇస్తారు క్యాష్ ప్రైజు. అదే సిల్వర్ వచ్చేసి సిల్వర్ గెలుచుకున్న వాళ్ళకి 50 lakhs, బ్రాంజ్ గెలుచుకున్న వారికి 30 lakhs. ఇది దానికి సంబంధించిన అంటే మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గెలుచుకున్న వారికి 22.5 lakhs. ఇది దానికి సంబంధించిన అంటే రీసెంట్గా మన్సుఖ్ మాండవియా
ప్యారిస్ పారా ఒలింపిక్స్లో అంటే మెడలిస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి క్యాష్ ప్రైజ్ని అనౌన్స్ చేశారన్నమాట. గోల్డ్ అయితే 75 lakhs, తర్వాత సిల్వర్ అయితే 50 lakhs, తర్వాత బ్రాంజ్ అయితే 30 lakhs, తర్వాత మిక్స్డ్ ఈవెంట్లో విన్నర్స్కి వచ్చేసి 22.5 lakhs. ఇది దానికి సంబంధించింది. ఆయన ఇంకోటి ఏమన్నారంటే లాస్ ఏంజల్స్లో జరిగే పారా ఒలింపిక్స్లో కూడా ఆయన అథ్లెట్స్కి చాలా టఫ్ సపోర్ట్ చేస్తామని ఆయన అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అల్జేరియాకి న్యూ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చినారంటే అబ్దెల్ మాజిద్ తెబోనే వచ్చారనమాట. రీసెంట్గా న్యూ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చినారంటే అల్జీరియాకి తెబోనే వచ్చారు. అల్జీరియా రీసెంట్గా న్యూస్లో ఉంది. 10th మెంబర్గా ఎన్డీబీలో సభ్యత్వం తీసుకున్న రీసెంట్ కంట్రీ వచ్చేసి ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అంటారు. దీన్ని 2014 జూలైలో అంటే అనౌన్స్ చేస్తారు. తర్వాత 2015 జూలై నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీంట్లో బ్రిక్స్ బ్యాంక్స్ 5 ఉంటాయి, ప్లస్ ఇప్పుడు సభ్య దేశాలు టోటల్ అల్జీరియాతో కలిసి 5 ఉంటాయి. 5 వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇంకొక 5 వచ్చేసి బంగ్లాదేశ్, యూఏఈ, ఉరుగ్వే, తర్వాత ఈజిప్టు, తర్వాత ఇప్పుడు న్యూ 10th మెంబర్గా అల్జీరియా. ఇది దానికి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫేర్ అల్జీరియాకి సంబంధించింది. ఇది ఎన్డీబీకి సంబంధించింది. అదే బ్రిక్స్లో అయితే సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే బ్రిక్స్లో 2024 జనవరికి 6 కంట్రీస్ ఆ సభ్యత్వం తీసుకోవాలని ఆమోదిస్తారు. కానీ అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిల్లే రిజెక్ట్ చేస్తారు, మేము బ్రిక్స్లో జాయిన్ కామని. తర్వాత 5 కంట్రీస్ ఉంటాయి కదా, ఈ 5+5 ముందుగానే ఉంటాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మళ్ళీ అయిన తర్వాత ఇంకో 5 వచ్చేసి యూఏఈ, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్. ఈ 4 రాటిఫై చేసుకున్నాయి. ఇప్పుడు 5+4గా ఉన్నాయి కదా. ఇంకోటి వచ్చేసి సౌదీ అరేబియా ఇంకా వాళ్ళ కంట్రీ ఆమోదం తెలిపలేదు, ఇది ఇంకా పెండింగ్లో ఉంది. సౌదీ అరేబియా ఇది దానికి సంబంధించిన మనకి ప్రజెంట్ ఇప్పుడు బ్రిక్స్లో ఎన్ని ఉన్నాయంటే 9 అనే చెప్పాలి, 10 అని చెప్పకూడదు. సౌదీ అరేబియా ఇంకా అది అంటే మేము చేరుతామని ఇంకా వాళ్ళ దేశంలో ఆ గవర్నమెంట్ అప్రూవ్ రాలేదనమాట. ఇది దానికి సంబంధించిన అల్జీరియా, తర్వాత ఎన్డీబీకి, తర్వాత బ్రిక్స్కి సంబంధించింది. రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ టీల్ కార్బన్ స్టడీ బెట్స్ ఆన్ వెట్లాండ్స్ అంటే టీల్ కార్బన్ అంటే స్టడీ అంటే దీని మీద స్టడీ టీల్ కార్బన్ మీద స్టడీ ఏ వెట్లాండ్ మీద చేశారంటే వెట్లాండ్ ప్లస్ నేషనల్ పార్క్ అంటే కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ భరత్పూర్లో ఉన్న దాని మీద అంటే ఇది స్టడీ చేశారన్నమాట, టీల్ కార్బన్కి సంబంధించింది. ఇంకోటి వచ్చేసి కొన్ని పాయింట్స్ రీసెంట్గా వచ్చేసి ఇది నైట్ స్కై పార్క్ ఏదంటే పెంచు మహారాష్ట్ర. అదే నైట్ స్కై శాంచురీ ఏదంటే లడాక్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అయిన తర్వాత లార్జెస్ట్ లెపార్డ్ సఫారీని రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేశారంటే బన్నేర్ఘట్ కర్ణాటకలో. తర్వాత రీసెంట్గా ఆది చుంచన్గిరి పికాక్ అనే వైల్డ్ లైఫ్ సెంచరీని ఎక్కడ లాంచ్ చేశారంటే కర్ణాటకనే. ఇది కానీ గుర్తుపెట్టుకోండి, ఆది చుంచన్గిరి. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ అంటే రీసెంట్గా న్యూస్లో ఉన్నవి. ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే మన ఇండియాలో 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తర్వాత 105th 106th కూడా మనకు అస్సాంలోనే దిహాంగ్ పట్టకనాయక్, తర్వాత రైమోనీ నేషనల్ పార్క్ వచ్చేసి మనకు అస్సాంలోనే ఉంటాయి. ఈ 2 అస్సాంలోనే ఉంటాయి. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే మన ఇండియాలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో ఎస్టాబ్లిష్ చేశారు. జిమ్ కార్బెట్ ఎక్కడ ఉందంటే యూకేలో ఉంటుంది. తర్వాత వరల్డ్లోనే ఫస్ట్ వచ్చేసి ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు ఇది ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే యూఎస్ఏలో ఉంటుంది, 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ప్రెజెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే మన దేశంలో 18 ఉన్నాయి. దాంట్లో మాబ్ కార్యక్రమాన్ని 1971లో ఎస్టాబ్లిష్ చేస్తారు, మ్యాన్ అండ్ బయోస్ఫియర్. దీంట్లో భాగంగా యునెస్కోలో అంటే యునెస్కో గుర్తింపు పొందిన బయోస్ఫియర్ వచ్చేసి 12 ఉంటాయి. తర్వాత ఇందులోనే మనకి ఈ 18 బయోస్ఫియర్లోనే 17th బయోస్ఫియర్ రిజర్వ్గా మనకు శేషాచలం అంటే ఏపీ నుంచి శేషాచలం, తిరుమల, తిరుపతి అంటే తిరుపతి జిల్లాలో ఉన్న శేషాచలం మండలు కూడా ఇందులో 17 రిజర్వ్స్గా ఉంటాయి. తర్వాత టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉంటాయంటే మన ఇండియాలో ఇప్పుడు వచ్చేసి దుర్గావతి అని 55 టైగర్ రిజర్వ్స్ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంటుంది కదా, NTCA అథారిటీ ద్వారా
55 అఫీషియల్గా ఉన్నాయన్నమాట. ఇది ఏర్పడడానికి సునీతా విలియమ్స్ కమిటీ అప్రూవ్ చేసిందనమాట. రికమెండ్ చేసిన ప్రకారం NTCAని ఏర్పాటు చేస్తారు. ఇది దానికి సంబంధించింది. 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసి 33 ఉన్నాయి. రీసెంట్గా టెరాయ్ అనేది మనకు లేటెస్ట్ యూపీ ఎలిఫెంట్ రిజర్వ్స్. ఇది దానికి ఎలిఫెంట్ రిజర్వ్కి సంబంధించింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నేపాల్ 101వ ISA మెంబర్గా రీసెంట్గా రికగ్నైజ్ చేసిందనమాట. 101వ సభ్యత దేశంగా ISAలో ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ లేదంటే నేపాల్. తర్వాత ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ACC అనేది 6 న్యూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ని అప్రూవ్ చేసిందనమాట. వాళ్ళ పేర్లు ఇవి: ద్వారకానాథ్, అర్చనాను, సత్యదర్శి, తర్వాత బ్రిజేందరు, రాఘవేంద్ర, తర్వాత రాజ్ కుమార్. ఇది వాళ్ళ పేర్లు వచ్చేసి 6 న్యూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ నేమ్స్ ఇవి. తర్వాత 4th ఇంటర్ కాంటినెంటల్ కప్ ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరుగుతుంది. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2018లో జరుగుతుంది. తర్వాత ఇందులో విన్నర్ వచ్చేసి సిరియా, తర్వాత రన్నర్ వచ్చేసి ఇండియా. తర్వాత 2023లో మనకు ఇండియా డిపెండింగ్ ఛాంపియన్గా ఉంటుంది. తర్వాత ఒడిస్సా నౌకాయ్ ఫెస్టివల్ని రీసెంట్గా సెలబ్రేట్ చేసుకుంది. నౌకాయ్ ఫెస్టివల్ని రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్న రాష్ట్రం అని అడుగుతారు, ఒడిస్సా. తర్వాత రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీని బ్రైలీ లిపిలోన మనకు ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే స్టార్ హెల్త్ కంపెనీ. ఇది మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. ఇది దానికి సంబంధించింది. తర్వాత ఆస్ట్రేలియా మినిమం ఏజ్ యాక్ట్ అంటే సోషల్ మీడియాని యూజ్ చేయాలంటే మినిమం ఏజ్ లా ఉండాలని రీసెంట్గా ఏ కంట్రీ అప్రూవ్ చేసిందంటే ఆస్ట్రేలియా 16 ఇయర్స్గా. ఇది దానికి సంబంధించింది. తర్వాత PM మోడీ ఇనాగ్రేటెడ్ సెమికాన్ ఇండియా 2024 ఎక్కడంటే గ్రేటర్ నోయిడాలో. దీని యొక్క థీమ్ వచ్చేసి షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్. ఇది దానికి సంబంధించింది. తర్వాత గవర్నమెంట్ అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు మెడలిస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ క్యాష్ ప్రైజ్ని అంటే అనౌన్స్ చేసిందనమాట. గోల్డ్ వాళ్ళకి 75 lakhs, సిల్వర్ 50 lakhs, తర్వాత బ్రాంజ్ వచ్చిన వాళ్ళకి 30 lakhs, తర్వాత వచ్చేసి మిక్స్డ్ ఈవెంట్లో విన్నర్స్గా ఉన్న వాళ్ళకి 22.5 lakhs. ఇది దానికి సంబంధించింది. తర్వాత అల్జీరియాకి న్యూ ప్రెసిడెంట్గా ఎవరు రీఎలెక్ట్ అయ్యారంటే తేబోనే 94.7% ఓటుతో ఈయన గెలిచారనమాట. ఇది దానికి సంబంధించింది. రీసెంట్గా అల్జీరియా అనేది 10th మెంబర్గా NDBలో జాయిన్ అయిందన్నమాట సభ్యదేశంగా. తర్వాత టీల్ కార్బన్ని స్టడీ చేయడానికి రీసెంట్గా ఏ నేషనల్ పార్క్లో స్టడీ చేశారంటే కియోలాడియో నేషనల్ పార్కు రాజస్థాన్లో భరత్పూర్లో. ఇది దానికి సంబంధించింది. ఈ ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.